హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరో మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్లో మీరేం చూస్తారంటే మా చిన్న పాప అన్నప్రాసన ఎట్లా జరిగింది ఏంది అని నేను ఈ వీడియోలో షేర్ చేసిన అన్నట్టు. మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మా పాపకి ఫస్ట్ టైం అంటే ఏమంటారు, తన ఫస్ట్ మీల్ స్టార్ట్ అవుతుందన్నమాట. దానికోసానికే నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా, అంటే కొంచెం బెల్లం వేసి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు. దానికోసానికే కొద్దిగా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసానికి నేను ఒకసారి షేర్ చేస్తున్నా నేను ఎట్లా చేసిన అనేది. సో ఒక టేబుల్ స్పూన్ అని బియ్యం తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అందులో వేపుతున్న దూరగా. మనం బియ్యాన్ని వేయించినప్పుడు అందులో నుంచి అందులో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోవాలన్నట్టు, మనకు పొగలాగా వచ్చేస్తుంది బయటకు. అండ్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరి డ్రై రోస్ట్ కూడా అవసరం లేదు. కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం కలర్ చేంజ్ అయిపోగానే మనం ఆ బియ్యాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కూడా రవ్వ ఉండొద్దు, ఎందుకంటే ఫస్ట్ మీల్ కాబట్టి తనకు కడుపు నొస్తుంది కొంచెం కూడా నలగకపోయినా, అందుకే మెత్త మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇది పాలలో ఉడికించాలి. మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి నేనైతే 2 గ్లాస్ పాలు, 1 గ్లాసు నీళ్లు తీసుకున్నా. అండ్ ఇందులోకి బెల్లము, మన ఇష్టం బెల్లము, కొంచెం స్వీట్నెస్ ఉండేలాగా ఉండాలి, సరిపోతుంది అంతే. బెల్లం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కరిగించే వరకు ఫస్ట్ పాలను వేడి చేసుకోవాలన్నమాట. అదేంది ఉగ్గిట్లో వేయరు కదా, అవేవో అన్ని పప్పులన్నీ వేసి చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇది తనకు ఫస్ట్ మీల్, ఈరోజే తనకు ఫుడ్ స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ అరిగించుకునే శక్తి ఇంకా తనకు రాలేదు, మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి మనము. సో ఇక్కడ పాలల్లో చక్కెర కరిగిన తర్వాత మనం ఏదైతే పొడి చేసుకున్నామో బియ్యంని అది ఇందులో వేసి ఉడికించుకోవాలి. చాలా మంచిగా ఉడికియాలి, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి కడుపు నొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మంచిగా ఉడికించుకోవాలి, తుక్కపై కానాలి, అది అప్పుడే ఉడికినట్టు. మనం ఏదైనా వండిన వస్తువు ఇట్లా బబుల్స్ లాగా వస్తే అప్పుడే అది ఉడికినట్టు లెక్క. సో రెడీ అయిపోయింది, మనకి ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. సో మేము ఇంకా గుడికి స్టార్ట్ అవుతున్నాము. ఏమేమి కావాలి అన్నప్రసాదం కోసం కంటే కొన్ని బియ్యము, అండ్ కుడుక, ఖర్జూర, పోక, అండ్ పూజా సామాన్ ఉంటుంది కదా, తమలపాకులు, ఒక రాగి చెంబు, మంగళహారతి, పసుపు కుంకుమ, కొబ్బరికాయ, పండ్లు, అండ్ వెండి గ్లాసు ఒకటి, చిన్నది గిన్నె లాంటిది పిల్లలకు తినిపించడానికి. ఫస్ట్ వెండి వస్తువులనే తినిపిస్తారు కాబట్టి వెండిది తీసుకుపోతున్నాం అన్నట్టు. సో టెంపుల్కి అయితే వచ్చేసినాము. అలా ముందే చెప్తే వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారనమాట, గివి తెచ్చుకోరి, గివి కావాలి, అవసరం ఉంటాయని. సో ఆల్రెడీ పెద్ద పాప చేయించినాం కాబట్టి మాకు తెలుసు ఏమేమి కావాలని. అందుకని మేము డైరెక్ట్ వాళ్ళకి ఏం చెప్పాలి అంటే చెప్పినాం వస్తామని, కానీ మాకు తెలుసు కదా ఏమేమి తీసుకోవాలా అన్నట్టుగా మేము మాకు తెలిసినవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాము టెంపుల్కి. సో ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుందాము, తర్వాత పోయి అన్నప్రాసన చేపిద్దాం అన్నట్టు. నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పిన, ఇది మా ఊరు మల్లన్న గుడి. సో చాలా ఫేమస్ ఇటు సైడ్. సంతాన మల్లికార్జున స్వామి అంటారు. సంతానం లేని వారికి ఇక్కడ ముడుపు కడితే సంతానం అవుతుందని ఆ పేరు వచ్చింది మా ఈ గుడికి. లోపల ఉన్నది శివయ్య అయినా కూడా పేరు మాత్రం మల్లికార్జున స్వామి అనే ఉంటుంది. అట్లా ఎందుకుందో నాకైతే ఇప్పటివరకు తెలీదు. నేను తెలుసుకొని ముందు వచ్చే వీడియోలలో షేర్ చేస్తా. సో అది మిస్ కాదండి. మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నా వీడియో ఏది మిస్ కాకుండా కూడా మీరు చూడొచ్చు. అండ్ మేము దర్శనం చేసేసుకొని అమ్మవారి గుళ్ళోకి వెళ్తున్నాము. అమ్మవారి గుళ్ళో చేస్తా అన్నారు అయ్యగారు పాపకి అన్నప్రాసన. సో అందుకోసానికే అందులోకి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతనే మిగిలినవన్నీ చేస్తారనమాట. సో ఇక్కడ గణపతికి పూజ చేస్తారు అయ్యగారు. అండ్ అన్నప్రాసన ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసింది, నేను అయ్యగారిని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, బేబీ కడుపులో ఉన్నప్పుడు ఉమ్మనీరు మింగుతారు కదా, ఉమ్మనీరు కానీ మనం తినే ఆహారాలన్నీ బేబీకి ఏమంటారు బ్లడ్ రూపంలో బేబీకి వెళ్ళిపోతాయి కదా. సో ఉమ్మనీరు మింగిన ఆ గర్భం లోపంలో ఉన్నప్పుడు ఉన్న ఆ దోషం అంతా పోవాలని ఫస్ట్ మీల్లో అన్నప్రాసన చేసి ఆ మంత్రాలన్నీ చదివి వేద మంత్రాలతోటి ఆ పాపకు అది తినిపిస్తారండి. పాపకు కానీ బాబుకు కానీ ఆ పూజ చేసి తినిపిస్తే ఆ
గర్భదోషాలన్నీ పోతాయి అన్నమాట పిల్లలకి. సో వాళ్ళ ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బాడీ గట్టిగా ఉండాలి కాబట్టి అవన్నిటికీ ఈ అన్నప్రాసన అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఒక్కోటి ప్రతిదానికి మన శాస్త్రంలో ఏదో ఒకటి లింక్ అయితే ఉంటుంది. అందుకనే ఆ గర్భదోషం పోవాలన్నట్టుగా, గర్భం లోపల ఉన్న ఆ దోషం ఉమ్మనీరు మింగడం వల్ల వచ్చిన దోషాలన్నీ పోవాలన్నట్టుగా ఇది చేస్తారు. నాకు తెలిసి నేను చూసిన, నా చుట్టుపక్కల జరిగిన నేను చూసిన మీతో షేర్ ఏంటంటే, సెకండ్ చైల్డ్ అంటే ఏదో ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. నేను చూసిన వాళ్ళలో అయితే మ్యాక్సిమం అన్నప్రాసనలు కానీ ఇంకా వేరే ఏవైనా 21 కానీ అసలు ఏం చెయ్యరు. సెకండ్ పుట్టిన చైల్డ్కి అన్నీ ఇంకా ఇంట్లోనే వేసేసుకుంటారు. లైక్ 21 అనుకోండి, వాళ్ళే ఇంట్లో ఉన్న వాళ్ళే మాత్రమే వేసేసుకుంటారు. ఫస్ట్ పుట్టిన వాళ్ళకేమో అన్నీ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సెకండ్ పుట్టిన వాళ్ళకి అసలు సెలబ్రేషనే చేయరు. సో నా మైండ్కి నేనేమనుకున్నా అంటే, అది ఏమంటారు, మనం అస్సలు విభేదం తీసుకురావద్దు పిల్లలకి. ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ అనేది అసలు తీసుకురావద్దు. అలా చేసినాం కాబట్టి ఖచ్చితంగా కంపల్సరిగా వీళ్ళకి వేయాల్సిందే. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అలా చేసిర్రు నాకు చేయలేదు అనే డిసప్పాయింట్మెంట్ వాళ్ళకు ఉండొద్దు. ఇప్పుడు వీళ్ళు జెండర్ సేమ్ కాబట్టి వాళ్ళేం ఫీల్ అవుతారంటే, నేను మళ్ళీ సెకండ్ ఆడపిల్లగా పుట్టిన కాబట్టి నాకు ఏమీ చేయలేదు మా అమ్మ నాన్న, సో నేను ఆడపిల్ల అని వాళ్ళకు కూడా ఉంది అని ఆమె ఎక్కడ అనుకుంటుందో ఫ్యూచర్లో అనేసి మేము ఆ భేదం చూపెట్టినట్టుగా ఎక్కడ ఉండొద్దని మేము తనకు కూడా అన్నప్రాసన చేయించినాము. నేను చూసిన కేసెస్లో అయితే సెకండ్ చైల్డ్కి మ్యాక్సిమం మా సైడ్ అయితే అసలు ఏం చెప్పారు. ఫస్ట్ పిల్లలకేమో అన్నీ హడావిడిగా అన్నీ వేస్తారనమాట. ప్రతిదీ అకేషన్ లాగా వేస్తారు. సెకండ్ కిడ్కి వచ్చేసరికి ఇప్పుడు అన్నప్రాసన ఉంది, వాళ్ళే ఇంట్లో ఏదో ఒక రోజు అసలు మంచి రోజు కూడా ఇవ్వరు. ఎప్పుడు పిల్లలు ఎప్పుడు తినడానికి రెడీగా ఉన్నారని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు టక్కన వేసేసి పెడతానే ఉంటారు. సో కొన్ని దోషాలు ఉంటాయి కదా, పోవాలంటే పూజలు వేస్తేనే పోతాయి. చేయడమే మంచిది. అండ్ ఇద్దరు సమానమే అని చెప్పడానికి కూడా మనకు ఒక ఇట్లాంటివి చూపిస్తేనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, ఇద్దరిని సేమ్గా వస్తారు, ఏం పార్షాలిటీ ఏం లేదు. నేను ఆడపిల్ల అయినా, సెకండ్ టైం ఆడపిల్ల అయినా కూడా మా అమ్మ నాన్న నన్ను ఏం అట్లా చూడలేదు అని ఆమె ఫీల్ కావాలి కదా. సో అందుకని నేను ఏ అకేషన్ కూడా మిస్ చేయ. ఇంకా పెద్ద ఆమె కంటే ఒకటి ఎక్కువనే వేయాలి కానీ తక్కువ అయితే అస్సలు వేయద్దు అని నేను మైండ్లో ఫిక్స్ అయినా. అందుకనే కంపల్సరీ అన్నప్రాసన చేసిన తర్వాతనే తనకు ఉగ్గు తినిపిస్తా అన్నట్టుగా నేను హోల్డ్లో పెట్టిన. సో ఇక్కడ గణపతి పూజ గిట్లా చేస్తుండు అయ్యగారు. యాక్చువల్లీ నేను మా ఆయన ఇద్దరం మా తమ్ముడు మా ఇద్దరు పిల్లలు మేము మాత్రమే పోయినాం, 5గురమే. మా అమ్మ రాలేదు. సో ఇంటి దగ్గర పని ఉంది అనేసి ఆ రోజు మేము ఏ రోజైతే మేము సిటీకి బయలుదేరుతున్నామో ఆ రోజే మా పాపకు అన్నప్రాసన చేయించినాం. అందుకే ఇంటి దగ్గర ఫుల్ పని ఉంది, అమ్మ అందుకే ఆన్నే ఉండిపోయింది. అన్నప్రాసన చేయించుకొని ఇంకా సిటీకి వచ్చేస్తే ఇంకా ఏం పనులు ఉండవు, అంటే అకేషన్స్ ఏం ఉండవు, ఇంకా ఒక మళ్ళీ ఎంట్రుకలు తీసేదాకా ఏం పని ఉండదు అన్నట్టుగా అట్లా అన్నప్రాసన చేయించుకున్న తర్వాతనే మేము సిటీకి వచ్చినాము. అందుకనే మాతోటి అమ్మ రాలేదు గుడికి. అందుకే ఈ వీడియోలో అమ్మ కనిపిస్తలేదు, వీడియో తమ్ముడు తీస్తుండు, అందుకే రాలే అమ్మ. అంతే, మిగిలింది ఏం లేదు. ఆ రోజు సిటీకి వచ్చే పని ఉంది కాబట్టి సర్దిరేతుంది. అండ్ మేము పోయేసరికి వంట కూడా చేసుకోవాలి, అండ్ అక్కడికి తీసుకోవడానికి ఏమన్నా కూర కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి అమ్మ రాలేదు. మేమే వెళ్ళిపోయినాం టెంపుల్కి. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిన టెంపులే కాబట్టి, మా ఊళ్ళో టెంపులే, నాకు అందరు తెలుసు, పంతులు అయ్యగారు అందరు తెలుసు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అనమాట. అడు పిల్లలు ఎత్తుకునేటోళ్ళు కూడా ఉంటారు ఇన్ కేస్ పిల్లలు సతాయిస్తే. అండ్ మా చిన్న పాప ఎప్పుడు ఇట్లా అంటే సతాయించలే, అంటే ఏదైనా అకేషన్ జరిగినప్పుడు తనకి ఏదైనా రెడీ చేసి ఫోటో దించడం కానీ, లేకపోతే టెంపుల్కి వెళ్ళే పని ఉన్నప్పుడు కానీ ఇట్లా సతాయించలే. అసలు అన్నప్రాసన రోజు సతాయించింది చూడండి, ఫుల్ సతాయించింది ఆ రోజు అయితే. ఎందుకో ఏమో నాకు అర్థం కాలే, ఏడుస్తూనే ఉంది. అందుకే నేను ఇమోజెస్ వేసిన తన ఫేస్ పైన ఫుల్ ఏడుస్తూనే ఉంది. అన్నప్రాసన జరిగే ఆ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంది. సో ఫస్ట్ ఎవరు తినిపించాలి అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది. ఫస్ట్ తొలి ముద్ద ఎవరితో తినిపించాలి, ఇట్లా తినిపించాలి అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది. నేను అయ్యగారిని అడిగితే ఎవరైనా తినిపించచ్చు అమ్మ, ఎవరు తినిపించినా ఏం లేదు. ఇప్పుడు పలానా వాళ్ళే తినిపించాలని అన్నామనుకో, వాళ్ళు ఉండరు మనకి, అప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకరు తినిపిస్తారు కదా. ఎవరు తినిపించినా ఏం కాదు, గుళ్ళో తినిపిస్తారు కాబట్టి అసలు ఏమీ కాదు. ఎవరు తినిపించినా ఆయన నాన్న ఉన్నాడు కదా, నువ్వు వెతుకో, వాళ్ళ నాన్న తినిపిస్తాడు అని చెప్పారు ఆయన. సో ఒకటి మేము వెండి గిన్నెలో ఉగ్గు తీసుకుపోయినాం కదా, ఆ ఉగ్గుని బంగారు రింగుతోటి ఫస్ట్ అద్దుకుంటూ 5 సార్లు పాప నోట్లో పెట్టిండు ఆయన. తర్వాత పాప నోరు తుడిచేసిండు. ఇప్పుడు ఆయన ఎత్తుకుంటా నువ్వు తినిపి
అంతే, ఎవరు తినిపించినా ఏం కాదని అయ్యగారు చెప్తారనమాట. పాప అయితే ఏడుతూనే ఉంది. ఎందుకు ఏడ్చినా నాకు అసలు అర్థం కాలే. అసలు తనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఫీడింగ్ ఇస్తే కూడా తీసుకుంటలేదు, ఏడుతూనే ఉంది. సరేలే ఏడ్చుకోలే అని సపరేట్ కూకున్నా. అండ్ ఉగ్గు విషయానికి వస్తే, నేను ఎందుకు నవధాన్యాలతో చేస్తారని నాకు తెలుసు. సో నేను ఎందుకు నవధాన్యాలతో చేయలేదంటే, అసలు స్టార్టింగ్ నవధాన్యాలతో చేయొద్దు. ఒక 10 డేస్కి ఒక పప్పు యాడ్ చేయరు మీరు, అంతే తప్ప ఒకటేసారి ఎటుగుడుక బలం అని అన్నీ ఒకటేసారి పెట్టారనుకో, ఇంకా వాళ్ళది రెడీ కాలే, అవన్నీ అరిగించుకునే శక్తి ఇంకా వాళ్ళకి రాలే. సో అప్పటిదాకా మనం కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. ముందు ఎంత తినబెడతామో మస్తు కనబడుతుంది. కానీ ఇప్పుడే ఈ ఉబలాటం అంతా మనకి ఆరాటం ఇదంతా ఫస్ట్ ఏమున్నా ఈ సంవత్సరం లోపే ఇది తినిపించాలి, అది తినిపించాలి, ఇది బలం అంట, అది బలం అంట, ఈ వీడియోలు చూసేసి ఆ వీడియోలు చూసేసి నుండి అన్ని ప్రయోగాలు చేసి అంతా 1 ఇయర్ లోపే 1 ఇయర్ దాటిందా ఆ ఉగ్గు అంటేనే మనకి ఆస్తి వస్తుంది. అబ్బా అన్నం తింటే బాగుండే ఈ ఉగ్గు కంటే అన్నట్టుగా ఉంటుంది మన మనసుకు. మనకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ మనం ఈ మీల్ స్టార్ట్ చేసినప్పుడు డేలో వాళ్ళ ఆకలిని బట్టి 2 సార్లు తినిపిస్తాం, లేదంటే ఒకసారి, అంతే వాళ్ళ ఆకలిని బట్టి. కానీ 1 ఇయర్ దాటిన తర్వాత వాళ్ళకి 3 పూటలు తినిపించాలి, మళ్ళీ అందులోనూ ఫీడింగ్ కూడా ఇవ్వాలి. సో ప్రతిసారి మనం ఒక్కోసారి ఎవరింటికన్నా పోతాం, 3 పూటల వాళ్ళ ఇంటికాడ మనం ఉగ్గు వేసుకుంటూ కూర్చుంటే ఫస్ట్ 1-2 రోజులు పర్వాలేదు, మంచిగా ఇంట్రెస్టింగ్గా వస్తారు. తర్వాత వచ్చేసరికి అమ్మ మేమైతే ఇక స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళ స్టోరీస్ అన్నీ. మేమైతే ఇట్లా వేయలేదు, మా పిల్లలకు మేము డైరెక్టే అన్నం తినిపించేసినాం, మా పిల్లలు గట్టిగా లేరా, ఇక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఒకటొకటి. వాళ్ళు అంటున్నా కొద్దీ మనకేమో ఇదేంది, నేను ఇంత కష్టపడి ఇంత ఉగ్గు ప్రిపేర్ చేసి ఇంత కష్టపడి ఇంత తినిపిస్తుంటే వీళ్ళందరూ ఏంది నన్ను ఇంత తేలిగ్గా తీసి పడేస్తారు, నేను అనవసరంగా ఈ ఉగ్గు స్టార్ట్ చేసిన, నేను కూడా అన్నం పెట్టాలి అనే ఆలోచన మన మైండ్కి వస్తుంది. అప్పుడు మనము అన్నం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఎందుకు తింటారు, డైరెక్ట్ మింగే అలవాటు వాళ్ళకి వచ్చేసింది కదా. సో నమలడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట, డైరెక్ట్ గొంతులోకి వెళ్ళేదానికే వాళ్ళు ఇష్టపడతారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, అండ్ మరి ముందే 6 నెలలకు అన్నం పెట్టమంటారా అని మీరు అనవచ్చు. లేదు, అన్నం పెట్టమని నేను అంటలేను. కాకపోతే వాళ్ళు ఆ టేస్ట్కి అలవాటు కావాలంటే రోజు కొంచెం పెట్టాలి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఫుల్ సెన్సిటివ్ ఉన్నారు కదా. సో ఒకటేసారి నవధాన్యాలు పెడితే కూడా వాళ్ళు కూడా యాడ్ చేయొద్దు నవధాన్యాలు ఒకటేసారి. 10 రోజులకు ఒక పప్పు 10 రోజులకు ఒక పప్పు యాడ్ చేసుకోర్రి. మనము 2-3 నెలలు తిరిగేసరికి మనకు అన్ని పప్పులు యాడ్ అయిపోతాయి, పెద్దగా టైం ఏం పట్టదు. అండ్ ఒక 8-9 కంప్లీట్ అయ్యి 10 పడ్డదా, ఇంకా ఆ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా అన్నాన్ని మెత్తగా వేసుకుంటూ అందులో రసమా ఇదో ఒకటి చప్పటి మిరియాల రసం లాంటి చప్పగా వేసుకుంటూ అట్లాంటిది అలవాటు చేయండి. మరీ నాలాగా సంవత్సరంన్నర దాకా ఉగ్గే పెట్టరు అనుకో, తర్వాత వాళ్ళు అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు. నేను మా పెద్ద పాపతోటి ఫేస్ చేసిన కాబట్టి నేను మీతోటి ఇది షేర్ చేస్తున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అన్నప్రాసన రోజు ఇవన్నీ పెట్టి పెట్టిస్తారు కదా. సో నేను మా సనీషకి చేయలేదు ఇది. ఎందుకు చేయలేదంటే ఏమో నాకు అప్పుడు తెలియదు ఇవి చేస్తారని. అసలు అన్నప్రాసన రోజు అన్నం ముట్టిస్తారని ఒకటే తెలుసు నాకు తప్ప, ఇది చేస్తారని నాకు తర్వాత వీడియోలు చూసి తర్వాతనే నాకు తెలిసింది. నాకు తెలియదు ఇట్లా చేస్తారని, అసలు నాకు తెలియదు. అందుకని నేను చేయలేదు. తెలిసింటే అప్పుడు కూడా చేస్తుంటే కావచ్చు. అండ్ మా పెద్ద పాప ఇంత తొందరగా అంబాడలేదన్నమాట. మన చిన్న పాప 6 నెలలకి అంబాడుతుంది, అంటే అది కంప్లీట్ కాగానే అంబాడుతుంది. కానీ పెద్ద పాప అంబాడలే. పెద్ద పాప 7-8 మంత్స్కి అంబాడింది. ఆమె మైల్ స్టోన్స్ కొంచెం లేట్గా రీచ్ అయింది అనమాట. కొంచెం ఆమె బొద్దుగా ఉంటుండే, అందుకే ఆమె లేట్గా రీచ్ అయింది. అండ్ మా పాపకి అక్కడ పెట్టి కొంచెం రారా అంటే, ఉట్టప్పుడేమో పిల్లలు అంబాడుతూ ఉంటారు కదా, ఇసొంటి అకేషన్స్ వచ్చినప్పుడు జర రారా వచ్చి ఏదైనా ముట్టుకోరంటే ఆ నుంచి కదులుతలేదు అనే చూస్తుంది. వీటిని వెనుకకు మరి కొంచెము డెకరేషన్లా ఉంటుందని అవి హ్యాంగింగ్స్ పెడితే వెనకాల అవిటినే చూస్తుంది. అవి తీసుకొచ్చి మళ్ళీ నేను మా ఆయన ఇటు సైడ్ కూర్చొని, అంటే పాపకి ఎదురుగా కూర్చొని అవి ఊపినా కొద్దీ రా అని అంటే అవిటి కోసానికి వస్తుంది, తను ఆడ ముట్టుకోనికి కాదు. అవిటి కోసానికి వస్తుంటే ఇవి మధ్యలో దారిలో ఇవి అడ్డంగా ఉన్నాయని వాటి అన్నిటిని ఒక లుక్ వేసి అసలు ఏం ముట్టుకుంటే మాకు ఎంతూజియాజం అనమాట. అసలు ఏమి ముట్టుకుంటుంది ఈమె పోయి ఆయనతో ఏ చాకో ముట్టుకుంటే ఎట్లా అని మా ఆయన కంగారు. అసలు నువ్వు పెట్టకు ఆమె చాకని ఏదైనా ముట్టుకుంటే ఎట్లా, మళ్ళీ అదే ఉంటుంది ఊకే, మనకి ఏం వద్దు ఇట్లా చేయకంటే నేను నా బలవంతంగానే సమీక్ష చేయలేదు కదా, ఈమె కూడా ఇద్దాం, ఏది ముట్టుకుంటే ఏముంది, ఇది హ్యాపీనెస్ కోసానికి అంతే, ఏది ముట్టుకున్నా పర్వాలేదు, ఏది ముట్టుకున్నా లైట్ తీసుకుందాం అంతే, నో రియాక్షన్స్ అని చెప్పింది నేను ఆయనకు. ఆయన బలవంతంగా ఒప్పుకుండు. అండ్ ఆయన ఒప్పుకున్నందుకు మా పాప వచ్చి బుక్కు ముట్టుకుంది. అదే నాకు పెద్ద సంతోషము. ఎందుకంటే ఆయన అన్నట్టు ఆయనతో ఆమె వచ్చి చాకు ముట్టుకుంటే ఆయన నన్ను నా వంక చూసి
ఇదేంటి వద్దంటే వేసిన ఇప్పుడు ఆమె చాకు ముట్టుకుంది ఎట్లా అది ఇది నన్నేడంటే నాకు భయము. బై గాడ్స్ క్రేజ్ ఆమె వచ్చి బుక్కే ముట్టుకుంది ఫస్ట్. నేనైతే మస్తు హ్యాపీ, ఎందుకంటే ఏది ముట్టుకున్నా హ్యాపీయే. అంత బుక్ ముట్టుకున్నంత మాత్రాన చదువుల తల్లి అవుతుందని ఏం లేదు కదా. సో బుక్ ముట్టుకున్నా కూడా మొద్దులయ్యేటోళ్ళు మస్తు ఉన్నారు. తెలియదు భగవంతుడు ఆమెకి ఏం రాసిచ్చిండో, ఆమె ఫ్యూచర్ ఎట్లుందో తెలియదు కదా. సో ఇది ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్లు అంతే. 3 సార్లు ముట్టుకోపిస్తారంట నేను చూసిన, అందుకనే నేను కూడా 3 సార్లు ముట్టుకోపిద్దాం అన్నట్టుగా మళ్ళీ ఒకసారి రిస్క్ అక్కడ వేసేసి వస్తే. ఇప్పుడు నేనైతే ఇంత దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, కోలం ముట్టుకుంటారని అనుకుంటారు కదా. ఐ మీన్ రొట్టెలేసే పీట ఉంటాయి కదా, అది ముట్టుకుంటా అని అనుకుంటా కదా. ఇందాక వచ్చేసి తన బంగారాన్ని గుంజుకుంటుంది అనమాట. తనకు ఇక్కడికి వచ్చినాక అది ఆకర్షించింది అనమాట మా పాపని, అదాన్నే ముట్టుకుంటుంది. బంగారం ముట్టుకుంది సెకండ్ టైం వచ్చేసి. అండ్ మళ్ళీ థర్డ్ టైం ఇంకొకసారి ట్రై చేద్దాము, ఏం ముట్టుకుంటావు చూద్దాం అన్నట్టుగా మళ్ళీ ట్రై చేసినాం అనమాట. ఈసారి అయితే అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా తనకు వచ్చుడు వస్తుంది, మళ్ళీ వెనక మరి చూసుకుంటుందా. హ్యాంగింగ్స్ మేము మళ్ళీ ఆడ పెట్టినామా పెట్టలేదా అని, పెట్టలేదని మళ్ళీ మేము ఇటు దిక్కు ఊపు కూడా చూపిస్తే ఓకే వీళ్ళు ఇంకా ఆడ పెట్టలేదు అన్నట్టుగా మళ్ళీ ఇక వస్తుంది, ఇక తప్పదు అన్నట్టుగా ఎత్తుంది అనమాట. ఉట్టేప్పుడేమో వద్దురా ఒక తానే కూర్చొని ఆడుకోరంటే ఆడుకో, వీళ్ళంతా ఓడవుతుంది. ఇప్పుడేమో రమ్మంటే అస్సలు వస్తలేదు. ఫస్ట్ 2 సార్లు వచ్చింది, ఫస్ట్కి బాగా ఇబ్బంది పెట్టింది రాలేదు. సెకండ్ టైం ఫాస్ట్గా వచ్చేసింది, థర్డ్ టైం మళ్ళీ వస్తలేదు. అసలు పట్టుకొని మా ఆయన నాకు యాస్ట్ వస్తుంది, నేను దియ్య నువ్వే తీసుకోని ఫోన్ నాకు ఇచ్చేసి ఆయన కూర్చున్నాడు సపడేక. వస్తలేదు మరి అంత యాస్ట్ వచ్చింది మాకు. సరే వస్తుంది దారా ఇక పిలిచి దాకా గొంతు అయితే పోయింది. డాబెట ఇటున్నా క్లాప్స్ కొట్టి అది ఊపి ఇది ఊపి ఎంత పిలిచినా అసలు. థర్డ్ టైం అయితే ఎవరైనా ఫస్ట్ టైం రారా ఆల్రెడీ వచ్చినావు కదా బెట్ట ఇక్కడ ఏముందో తెలిసింది కదా రారా అన్నా కానీ రాదు. ఇక సరేలే నేను ఈసారి అద్దం పట్టుకుంటాను అనుకున్నాను, ఎందుకంటే నాకు మనసు కనిపించింది అద్దమే పట్టుకుంటే, అద్దంలో తన ఫేస్ తనకు కనిపిస్తుంది కదా, అద్దం పట్టుకుంటాను అనుకున్నాను. వచ్చి మళ్ళీ బంగారమే పట్టుకుంది మా పాప. నేను అస్సలు అనుకోలే థర్డ్ టైం బంగారం పట్టుకుంటుందని. ఈసారి ఇంకేదైనా డిఫరెంట్గా పట్టుకుంటుంది అనుకున్నా, కానీ వచ్చి బంగారం పట్టుకుంది. 2 సార్లు బంగారం పట్టుకుంది. మరి బంగారం పట్టుకుంటే ఏమవుతారో నాకు తెలియదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మీకైతే తెలిసి ఉంటే. సో నాకు తెలియదు ఏమవుతారు అనే సంగతి బంగారం పట్టుకుంటే. అండ్ మా చిన్న పాప అన్నప్రాసన సెరమనీ అయితే ఇట్లా జరిగింది. సో మేము పెద్ద పాపకు మిస్ అయినాయన్నీ చిన్న పాపకు చేయాలని నేను నిశ్చయించుకున్నాను అనమాట. అందుకే ఇది చేసిన. అండ్ ఇది చేసినప్పుడు మా పాప బయట ఆడుకుంటుంది సనీక్ష, అందుకే ఆమె లేదు, లేకపోతే ఆమెనే వచ్చి ముట్టుకుంటుండే ఇంట్లో ఏదో ఒకటి. సో ఆమె వచ్చి టక్కన అట్ల కాడ ఏమంటారు చపాతీల కర్ర ఉంది కదా టకటక తీసుకు అదనే వేస్తుండే, లేకపోతే అద్దం తీసుకుని పౌడర్ అన్న కొట్టుకుంటుండే. ఈ రెండిట్లలో ఏదన్నా వేస్తుండే ఆమె. మా పాపలాగా బుక్ బంగారం అయితే ఆ జోలికే పోకపోతుండే. అంటే నేను మామూలుగా చెప్తున్నా, ఆమె ఏది చేస్తుండేనో మనం ఏం గెస్ చేయలేం కదా. పిల్లలకి చేసే చిన్న చిన్న అకేషన్స్ అయినా కూడా మనకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి కదా. సో నేను మా పెద్ద పాపయ్య కూడా లాస్ట్లో పిక్స్ యాడ్ చేసిన, ఒకసారి చూడరు. తనైతే ఎంత బొద్దుగా ఉండేనో తను 6 నెలలప్పుడు. మా చిన్న పాప మరీ సన్నగా ఉంది, నాలాగా కావచ్చు ఆమె సన్నగా ఉంటే. పెద్ద పాప అయితే బొద్దుగా చెంపల నీళ్ళు బయటకు వెళ్ళి మంచిగా ఉంటుండే లడ్డుగా. మా సనీక్ష అయితే చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉండేనో పెరిగినా కొద్దీ సన్నగా అయిపోతుంది. సో ఏమో ఎట్లా వేయాలనో ఏమో పిల్లల్ని ఎట్లా లాగు వేయాలనో నాకు అర్థమైతే లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.